ప్రభుత్వం ఏ నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రకటన చేసినా ఆ జిల్లా అధికార పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంటుందట. అది రాష్ట్ర స్థాయి అగ్రనేతల జిల్లా కావడంతో ఆశావాహుల సంఖ్య అధికంగా ఉందట. నామినేటెడ్ పీఠాలను దక్కించుకోవడం కోసం వర్గాల వారీగా ఎవరికి వారు ప్రయత్నాలు చేయడం అక్కడ కామన్ అయిపోయిందట. దీంతో ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ కాంగ్రెస్ హైకమాండ్ కు తలనొప్పులు తెస్తుందట. ఇందుకీ ఏదా జిల్లా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీ కీలక నేతలకు పెట్టింది పేరు. కాంగ్రెస్ పార్టీ నుంచి హేమాహేమీలు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు సీనియర్ నాయకులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, షబీర్ అలీ ఈ జిల్లాకు చెందిన వారే. ఇక అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రాష్ట్ర స్థాయి పదవుల భర్తీలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయినా సరే ఆశాబహుల సంఖ్య పెరుగుతూనే వస్తోందట. తాజాగా సహకార సంఘాల పాలక వర్గాలు, డీసీసీబీ, డీసీఎంఎస్ పాలక వర్గాలను నామినేటెడ్ విధానంలో భర్తీ చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాల పాలకవర్గ పదవులతో పాటు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ పదవుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి వారే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. కేబినెట్ నిర్ణయించిన కొద్దిసేపటికే వారు తమ ప్రయత్నాలు షురూ చేశారట. హైదరాబాద్ వెళ్లి కీలక నాయకులను వరుసగా కలుస్తున్నారట. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ కాల పరిమితి దాదాపు సగభాగం అయిపోవడంతో జిల్లాలో నామినేటెడ్ పదవులు ఆశించే వాళ్లు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ఈ సహకార సంఘాల పదవులకు నేతల నుంచి తెగ డిమాండ్ ఉందట. సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడం, పరిషత్ ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో పాటు రిజర్వేషన్లు ఎలా వస్తాయో అన్న లెక్కలు వేసుకుంటున్న నాయకులు సహకార పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. కేబినెట్ నిర్ణయంతో సహకార పదవులు అధికార పార్టీకి గంపగుత్తగా దక్కనుండడంతో ఆశావాహులు పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం పెద్ద స్థాయి నేతలు, డైరెక్టర్లు, సహకార సంఘాల చైర్మన్ల కోసం ద్వితీయ శ్రేణి నాయకులు, సహకార సంఘాల డైరెక్టర్ల పదవుల కోసం తృతీయ శ్రేణి నాయకులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారట. ఇక అత్యంత కీలకమైన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పీఠం కోసం మాత్రం విపరీతమైన పోటీ నెలకొందట. గత బీఆర్ఎస్ హయాంలో అప్పుడు ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయనపై అవిశ్వాసం పెట్టి ఆ పదవిని రమేష్ రెడ్డికి ఇచ్చారు. రమేష్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన నాయకుడు. అయితే ఇప్పుడు పోచారం కాంగ్రెస్ కి సన్నిహితంగా ఉన్నారని చెప్తుండటంతో ఆ పదవిని మళ్లీ పోచారం భాస్కర్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయట. ఇక అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, షబీర్ అలీ ముఖ్య అనుచరులు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ కుర్చీలో కర్చీఫ్లు వేశారట. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయ శ్రేణి సీనియర్ నాయకులు, పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు కూడా ఆ పదవిపై ఆసక్తిని చూపిస్తున్నారట. ఇంతమంది ఆశావహుల మధ్య ఆ కీలకమైన పదవి ఎవరికి దక్కబోతోంది అనే ఉత్కంఠ ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికార పార్టీలో నెలకొందట. మరోవైపు అధిష్టానానికి కూడా ఈ పదవి భర్తీ చేయడం పెద్ద టాస్క్ గా మారిందనే చర్చ జరుగుతోందట.